హలో మామ నమస్తే అందరికి. నేను మీ తేజ వ్లాగర్ 60 డేస్ వ్లాగ్స్ లో ఇన్స్టాంట్ యూట్యూబ్ లో అయితే 1K ఫ్యామిలీ అయితే చేసుకుందాం. ఈరోజు డే 22. మనం లేచింది 7:30కి, మనం పనులు 9-10కి. అంతసేపు ఏం చేసినా బ్రో అంటే ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాం. మనం పీకే పనులు ఏం లేవు కదా. మన ఇంటికాడ ఉండి ఉండి బోర్ కొడుతుందని చెప్పేసి చైన్ కడుకొతే చైన్ కడుకు వచ్చిందా ఒక పెద్ద దళిజం దుట్టుకుంది. అసలు ఏమైందంటే అవతల నుంచి యువతలు దుంకుదాం, అవతల రోడ్ బంద్ ఉందని చెప్పేసి రోడ్ కన్ రూట్ నుంచి అయితే యువతల నుంచి అవతల దుంకుదాం అనుకున్నా. కరెక్ట్ నా కాలు అయితే బుర్జలు అయితే ఇరికింది మధ్య. నా కాలుకి దెబ్బ తగ్గిందని బాధ కన్నా నా పాయింట్ కి బుర్జ బాధనే ఎక్కువ ఉంది మామ. అసలే వర్షాకాలం అయితే వస్తుంది. సో మనకైతే కొన్ని చిన్న చిన్న పనులు ఉండే. సో అట్లా అని చెప్పేసి చైన్ కడక అయితే కంప్లీట్ చేసుకొని ఇంకైతే వచ్చేసిన. ఉన్నప్పుడు ఒక్కడు ఇంటికి రానంటే ఒక్కడు రాడు. హరిగాడు అయితే మన ఇంటికి అయితే వచ్చిందంట. ఫోన్ల మీద ఫోన్లు వేసి సావ కొడుతున్నాడు. మనం అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే వెళ్ళిపోవాలి. ఇక పరిగికి వచ్చిందాడు చక్కగా నన్ను పరిగి ఛాయ్ డెక్ అయితే వేసుకొని వచ్చేసి రీలు. ఈ హరిగాడు మహేష్ అన్న కలిస్తే మాత్రం నాకున్న టెన్షన్ అన్ని ఇట్లా స్పాట్ లో వెళ్ళిపోతే మా మేము కలిసింది తక్కువ టైంలో అయినా మా బాండ్ మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. మేము ముగ్గురం కలిసినామంటే హ్యాపీనెస్ వేరే ఉంటది మామ. ఇక ఆకలి అవుతుందని చెప్పేసి చక్కగా ముగ్గురం అయితే చికెన్ బిర్యానీ తిని ఇంకైతే టర్నింగ్ పాయింట్ అయితే వచ్చేసిన. ఎవరేమనుకున్నా సరే నేను మాత్రం కడుపు నిండా ప్రశాంతంగా అయితే తింటా. ఏడైనా తగ్గుతానేమో కానీ నేను మాత్రం తినిలా మాత్రం అస్సలు తగ్గను. ఇక తిన్నదాని తర్వాత హరియానా అయితే వాళ్ళ ఇంటికాడ అయితే దింపనీకైతే ఊరికాడికైతే వచ్చేసిన. ఇక ఊళ్ళోకి పోయిందనే మన సన్నియాడ్ అయితే కనిపించింది. వానితో గిట్ట కొద్దిసేపు అయితే టైం అయితే స్పెండ్ చేసేసినాం. ఇక వాళ్ళిద్దరికి అయితే టాటా చెప్పేసి మనం అయితే పరిగైతే రిటర్న్ అవుతున్నాం. ఈ రోజుకైతే గింతే మామ. మన వీడియోస్ నీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ ఫాలో కొట్టు మామ. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో అయితే కలుసుకుందాం. ఉంటాం మళ్ళీ. బాయ్ బాయ్.